హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి పెద్దలో మొన్నటి వరకు కాజల్ అగర్వాల్ గారితో ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పారు. సో నేను కూడా వీడియో పోస్ట్ చేయడం జరిగింది. బట్ సడన్గా ఏంటంటే న్యూస్ పేపర్స్లోన అలాగే మనకు కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా పెద్ద సినిమాలో శ్రీలీలతో ఒక డ్యాన్స్ నెంబర్ అయితే ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ కొత్త న్యూస్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం గైస్. ఫస్ట్ ఏంటి అంటే పెద్ది అనేది ఒక రూరల్ బ్యాక్డ్రాప్ మూవీ. సో దాంట్లో ఏంటంటే అగైన్ మన కాజల్ అగర్వాల్ గారితో ఒక సాంగ్ ప్లాన్ చేయాలనుకున్నా కరెక్ట్గా చూసుకోండి గైస్, గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా కాజల్ అగర్వాల్ గారు సో లాస్ట్ ఐ థింక్ జనతా గ్యారేజ్లో చేసినట్టున్నారు. ఆ తర్వాత ఇంకెక్కడైనా మనకి సాంగ్ నెంబర్స్ చేయడం కానీ సో వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అలాగా ఏదో ఒక సపోర్ట్ రోల్స్ వచ్చారో తప్ప ఇంకెక్కడో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్యామిలీ రోల్స్లో వచ్చారో తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక హీరోయిన్ కేటగిరీ కానీ లేకపోతే మనకు వచ్చేసి ఇలాగా డ్యాన్స్ నెంబర్ కానీ అక్కడ చూడలేదు. సో అగైన్ ఎవరి హీరోయిన్ అన్నా ఎంత గ్లామర్ ఉన్నా సరే ఒకనొక ఏజ్ వచ్చేసినాక ఇంకా అదేంటంటే తగ్గిపోద్ది అనమాట. చరణ్ గారి పక్కన ఎవరైతే కరెక్ట్గా ఉంటుంది, సో ఎవరైతే కొంచెం ఎనర్జీని మ్యాచ్ చేయగలుస్తారు అని చెప్పి ఆ లిస్ట్ అయితే పెట్టుకున్నాడు. సో ఆ లిస్ట్లో కాజల్ అగర్వాల్ గారు అయితే ఉన్నారు, అంతే తప్ప కాజల్ అగర్వాల్ గారితో సాంగ్ అయితే ఫిక్స్ కాలేదు. సో మొన్నటి వరకు అనుకున్నారు చేద్దాం అని, బట్ కొంత దగ్గర నుంచి ఇది కొంచెం కరెక్ట్ పేరు కాదు, సో మ్యాచ్ అవ్వదు అని చెప్పి అగైన్ కంప్లైంట్స్ రావడంతో మళ్ళీ అది వెనక్కి పెట్టుకున్నారనమాట ఆలోచన. అయితే మరి ఇక్కడ చూసుకుంటే శ్రీలీల గారితో ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి గైస్. ఎందుకంటే రీసెంట్గా పుష్పలో చూసాం, గుంటూరు గారంలో చూసాం, రవితేజ గారి చాలా మూవీస్లో కూడా మనకి శ్రీలీల డ్యాన్స్ చూసాం. ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ ఈ హీరోయిన్ తీసుకోవడానికి యాక్టింగ్ స్కోప్ మీద కాదు, ఒక డ్యాన్స్ నెంబర్ స్కోప్ మీద. అందుకే మ్యాక్సిమం మన రష్మిక మందానాన్ని తీసేట్టే కానీ ఇలాంటి వారిని తీసుకోరన్నమాట. చరణ్ గారి స్టామినాని మ్యాచ్ చేసేటట్టు, చరణ్ గారి ఫాస్ట్ మూమెంట్స్ని ఆ గ్రేస్ని మ్యాచ్ చేసేటట్టు శ్రీలీల అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది గైస్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాప చాలా బాగా వేస్తాడు డ్యాన్స్. ఈవెన్ చూస్తున్న కొద్దీ కొన్నిసార్లు మహేష్ బాబు గారితో గుంటూరు గారం సాంగ్ వేసింది. ఈవెన్ కొన్నిసార్లు మహేష్ బాబు గారిని పక్కన పెట్టి, అంటే నేను అనకూడదేమో అలాగా, సో అంతలాగా ఆ ఐస్ అయితే గ్రాప్ చేయించుకున్నది, అంతలాగా అటెన్షన్ అయితే అంత ఫాస్ట్గా తీసుకుందనమాట.